ప్రతి నిమిషం ఇంకా అసలు ఇంకా నరాల్లో ఇంకా జీర్ణించుకుపోవాలి రూలు, దృష్టి ద్వారా సృష్టి అని. ఏ దృష్టి ద్వారా మీరు ఇతరులను చూస్తారో అదే దీంతోటి వాళ్ళు వస్తారు. సో మళ్ళీ అమ్మో మాలో ఇలాంటి దృష్టి ఉందా అని ఆశ్చర్యపోవద్దు. అందుకే స్వచింతన చేసుకోమని చెప్పేది. ఇది ఈ జన్మ కథ కాదు కదా. 63 జన్మలు ద్వాపరం నుంచి వస్తున్నాం, 84 జన్మలు సత్యుగాన్ని నుంచి లెక్కెట్టుకుంటూ వస్తుంటే. సో కాబట్టి మన సంస్కారాల ఆధారంగానే ఇప్పుడు ఈ జన్మలో లాస్ట్ జన్మ చూసుకున్నప్పుడు మనకు ఉండకపోవచ్చు కొన్ని సంస్కారాలు, కానీ పోయిన జన్మల్లో ఉండిండొచ్చు. ఖచ్చితంగా ఎక్కడో చోట కెలికే ఉంటాము. సో ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తది. లేదా సహాయం చేసుంటాము. సో మళ్ళీ వ్యక్తులు వస్తారు మనకు సహాయం చేయడానికి. సో ఇవన్నీ కూర్చొని లెక్కలేసుకోకుండా వ్యర్థం ఆపేసేయండి అంటున్నారు. వ్యర్థం ఆపేసి ఒకే ఒక సంకల్పం, నేను విజయీ స్వరూపాన్ని, సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము అని వర్తమానంలో సమర్థ సంకల్పాలు చేసి భవిష్యత్తుని ఆ రకంగా శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. అంతే.